సనాతన్ ధర్మం హిందుత్వంపై మాట్లాడే అర్హత స్థానిక తిరుపతిలోని వైసీపీ ప్రధాన ప్రతినిధులకు లేదని ఆల్ ఇండియా బ్యాక్వర్డ్ క్లాసెస్ సౌత్ ఇండియా కన్వీనర్ రాజు హెచ్చరించారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో శుక్రవారం మీడియా ముందు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆశయ సిద్ధాంతాలను మెచ్చి ఆల్మెన్ వెంట వచ్చిన విజయ్ కుమార్, నాగార్జున, రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్కు కృష్ణయ్య తదితరులతో కలిసి రాజు మాట్లాడుతూ కొన్నిదెల పవన్ కళ్యాణ్పై మాజీ ఎమ్మెల్యే, ఎక్స్-టీటీడీ చైర్మన్ పదవులు అనుభవించిన ఓ ప్రధాన వైసీపీ నాయకుడికి డిప్యూటీ సీఎంపై విమర్శలు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. శుభాకాంక్షలు. కనుమ అన్నీ కూడా మీ అందరికి కూడా ఆల్ ఇండియా బ్యాక్వర్డ్ క్లాస్ ఫెడరేషన్ తరఫున నా పేరు ఆల్మెన్ రాజు. మీ అందరికి కూడా తెలిసే ఉంటుంది. నేను ఆల్ ఇండియా బ్యాక్వర్డ్ క్లాస్ ఫెడరేషన్ సౌత్ ఇండియా కోఆర్డినేటర్ని. ఓకే, మీ అందరికీ తెలుసు, నేను గతంలో 4/10/24 ప్రెస్ నోట్తో పాటు ఇచ్చాను, పాత ప్రెస్ నోట్ కూడా. ఆ ప్రెస్ నోట్లో క్లియర్గా చెప్పాను ఆ రోజు, పవన్ కళ్యాణ్ పైన బీకేఆర్ అలియాస్ భూమన కరుణాకర్ రెడ్డి తిరుపతి ఎక్స్ఎమ్మెల్యేగా ఆయన చేసిన వ్యంగ్యం పైన, అయ్యా నీకు సనాతన ధర్మం పైన కానీ హిందూ మతం పైన కానీ ఎంత అవగాహన ఉందో తెలియాలంటే నాతో కూడా చర్చకి రమ్మని ఆ రోజు చెప్పడం జరిగింది. ఆ రోజు అన్ని విధాల మీ ద్వారానే ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేయబడింది. ఆ ప్రెస్ నోట్ కూడా ఇక్కడ దీంతో పాటు మీకు పెట్టా. దాదాపు 4/10/24, 10, 11, 12 3 నెలలు అయిపోయింది. ఆయన దానిపైన ఏమీ స్పందించలేదు. నేను కూడా టైం ఉంటుందేమో, సనాతన ధర్మం గురించి కొంచెం ఏమైనా తెలుసుకొని కదా రావాలా అని నేను కూడా వెయిట్ చేసిన. ఈ మధ్య కాలంలో వెయిట్ చేస్తూ ఉంటే వీళ్ళ ఆగడాలు మరీ దారుణంగా మితిమీరిపోతూ ఉంది. గత 19వ తారీఖు మీరు చూస్తుంటే సాక్షిలో తిరుపతి పవిత్రత గోవింద అని ఒక న్యూస్ వచ్చింది. ధర్మ పరిరక్షణ ఉద్యమానికి వైఎస్ఆర్సీపీ సిద్ధము. ధర్మ పరిరక్షణ ఉద్యమానికి కూడా వీళ్ళే అంట. ఎందుకంటున్నానంటే మీకు తెలియదేమో, ఆయన 20 ఏళ్ల వయసు ఉన్నప్పుడు, 40 ఏళ్లకు మునుపు, 45 సంవత్సరాలకు మునుపు ఏ దిక్కు లేక రాజారెడ్డిని పట్టుకొని, వైఎస్ రాజారెడ్డిని ఆ ఫ్యాక్షనిస్ట్ నీడలో బతికినాడు కొంతకాలం. ఆ తరువాత ఇక్కడికి వచ్చి తిరుపతిలో రాడికల్ స్టూడెంట్ యూనియన్గా కొంచెం వాళ్ళని అడ్డం పెట్టుకొని, కమ్యూనిస్టులను అడ్డం పెట్టుకొని, వాళ్ళ అన్నలు వీళ్ళందరూ కూడా చేరి ఆ నీడలో బతికినారు కొంతకాలం. ఆ తరువాత కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ వాళ్ళ తండ్రి రాజీవ్ గాంధీ పీరియడ్లో నన్ను పిలిచి కూడా కొన్ని చర్చలు చేస్తున్నారు. 2000-2003లో అది నాకు కూడా తెలుసా, సందర్భం వచ్చినప్పుడు చెప్తా. ఆయన ఏదో అడిగాడు, నేను కూడా చెప్పున్నాను. వాటిని కూడా గతంలో కూడా దీంట్లో ఇచ్చున్నాను మీకు ప్రెస్ నోట్లో. కాంగ్రెస్ పార్టీని పెట్టుకొని కొంతకాలం మనుగడ సాగించినారు. ఆ తరువాత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆయన వచ్చిన తర్వాత ఆయన మనుగడలో చాలా పీక్ స్థాయికి వెళ్ళినారు. ఏం వ్యాపారాలు ఉద్యోగాలు చేశారో అది మీ అందరికీ నాకైతే తెలియదు, మీరు చెప్తే ఇంట కోట్లకు పడగెత్తారు. నో ప్రాబ్లం, తప్పేం లే, డబ్బులు సంపాదించుకోవడం అవకాశం వచ్చినవాడు. ఆ తరువాత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అడ్డం పెట్టుకొని చలామణి చేశారు. అంటే గత 45 సంవత్సరాలుగా ఎవరో ఒకరిని అడ్డం పెట్టుకొని చలామణి అవుతూ బతికినటువంటి వీళ్ళు ఈరోజు సడన్గా అధికారం పోతే సనాతన ధర్మం తీసుకొని దాన్ని తీసుకొని తిరుపతిలో ప్రజలతో కలిసి ఉద్యమానికి సిద్ధమని అంటారు వీళ్ళు. గతంలో కూడా చెప్పాను, ఇదే వెంకటేశ్వర స్వామి నువ్వేమన్నావు, దాన్ని కూడా దానిపైన ఎక్కడా ఏం స్పందనలే. ఓకే ఉన్నాయి. అక్కడికి కూడా వదిలిపెడితే మళ్ళా 14వ తారీఖు, అందుకే ప్రెస్ మీట్కి రావాలనిపించింది, దానిపైన కూడా కాదు. దీన్ని చూస్తే ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రి అని చెప్పుకునే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
అని వ్యంగ్యంగా చెబుతూ, అదే కాకుండా ఈయన సనాతన ధర్మాన్ని కాపాడేదానికి ముందుకు వస్తున్నామని అంటున్నారు. మీరు ఒక చిన్న విషయం బ్రదర్, ఇక్కడ వ్యక్తిగతంగా కానీ వేరే ఉండవు. మామూలుగా మనం మాట్లాడుకుంటూ ఉంటాం ఇళ్ళ కాడ కానీ బయట కానీ గుంపులుగా కూర్చున్నప్పుడు. ఏమని, ఈ దేశం కానీ ఏది కూడా ఒక వ్యవస్థ కానీ ఎప్పుడు చెడిపోతుంది, ఈ వ్యవస్థకి ఎవడి వల్ల డ్యామేజీ, ఎవడి వల్ల నష్టం అంటే దుర్మార్గుల వల్ల కాదు, చెడ్డవాళ్ళ వల్ల కాదు, తెలివి లేని వాళ్ళ వల్ల కాదు, తెలిసిన వాళ్ళు బయటకు రాకపోవడం, తెలిసిన వాళ్ళు దాన్ని ఖండించకపోవడం. మనం చాలాసార్లు వినుంటాం దీన్ని. కానీ తెలిసిన వాళ్ళు ఇళ్లలో కూర్చుంటే ఎట్లా? తిరుపతిలో నాకన్నా తెలియని వాళ్ళు లేరా? నాకన్నా మేధావులు లేరా? ఆయన పట్ల నాకన్నా ఎక్కువ అవగాహన ఉన్న వాళ్ళు లేరా? ఇట్లా చూస్తా గొమ్మని కూర్చోవడం అంటే నాకైతే కాదండి బ్రదర్ వల్లగా. కాబట్టి నేను ఇంకా సహించలేక ఆలోచిస్తూ ఉంటే మళ్ళీ ఈరోజు వేరే మళ్ళా ఒకటి అంటే ఇదే పని పెట్టుకున్నారు, ఒక పేపర్ పెట్టుకొని. తిరుపతిలో రోజు రోజుకి ఏమవుతుందిరా అంటే అదే చెప్తారు, నాయనా పులి కథ మారిగా అయిపోతుంది. మళ్ళీ వీళ్ళు వచ్చి రేపు సనాతన ధర్మాన్ని రోడ్లో నిలబడితే తెలియక జనాలు పోతూ ఉంటారు. సెమీ హిందూ అని లాస్ట్ టైమే చెప్పిన. అయ్యా నువ్వు సెమీ హిందూ అందరికీ తెలుసు, నువ్వు ఏ సోషల్ మీడియాలో చూసినా తెలుసు, అందరికీ తెలిసిన విషయాన్ని నీకు 2 సార్లు చైర్మన్ రావడమే గొప్ప, నీ పూర్వజన్మ సుకృతం, దానికి మేమందరం కూడా తప్పేం కాదు, ఆనందిస్తాం. నువ్వు అక్కడికి వదిలిపెట్టకుండా లేనిపోని వాటిని తీసుకొని వచ్చి మళ్ళా నువ్వు ఉద్యమానికి సిద్ధమంటే ఎట్లా గొమ్మను ఉండాలో బ్రదర్ చెప్పండి మీరే. కాబట్టి ఈయన డిప్యూటీ సీఎం పైన వ్యంగ్యంగా మాట్లాడతాడు. ఏమని మాట్లాడతాడు?